ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి. ఈనాటి నామము హ్రీం గర్భ. గర్భం అంటే అందరికీ ప్రాథమికంగానే తెలుసు. మనం సినిమాల్లో చూసుంటాము. విరాట్ విశ్వరూపంలో నటుడు ఆ సినిమాలో దీనికోసం యాక్టింగ్ చేస్తున్న నటుడు తన పొట్టలో ఈ ప్రపంచం విశ్వం ఉన్నట్టు చూపించటం, ఇవన్నీ చూసే ఉంటారు. అది మీకు అర్థమవ్వాలని ఆ మాట చెప్పడం జరుగుతుంది. హ్రీం ప్లస్ గర్భం అంటే హ్రీంకారం యొక్క గర్భంలో ఈ విశ్వం ఉన్నది అని శృతి ఉవాచ. తర్వాత కొంతమంది కామెంట్లో కర్మ కర్త క్రియ అంటే మాకు అస్సలు అర్థం కావట్లేదండి అంటున్నారు. దాని అర్థమయ్యేది ఏమీ లేదు. శృతుల జ్ఞానం తెలిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తికి 1000 మంది కీర్తి కాంత కనకములలో తూగాలి బాగా ఆనందంగా అని రాసి పెట్టింది అనుకోండి. వాళ్ళ కర్మల రీత్యా ఆ పరమేశ్వరి ఏం చేస్తుందంటే, వాళ్ళలో ఆ 1000 మందిలో ఒక వ్యక్తిని వాళ్ళు దరిద్రంగా రోజువారీ కూలీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇది మట్టిలు తవ్వుకోవటం, గోడలు బగలు కొడతాం, అట్లాంటి ఒక కాలువలు తవ్వటం రోజువారీ కూలీ. అతను ఆ విలేజ్లో అట్టడుగు వర్గంలో పుట్టి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే, 1000 మందికి ప్రాప్తం ఉంది కదా కర్మ, ఇతని ద్వారా ఆ 1000 మందికి ఇవ్వాలనుకున్నప్పుడు ప్రాప్తం ఉంటే, అంటే చిన్న చిన్న సవరణలు ఉంటాయి, మీకు అర్థమవ్వాలని అవన్నీ చెప్పట్లేదు. ఆ మనిషి టౌన్లోకి వచ్చి ఆ గోడలు పగలు కొడతాం, కాలువలు తవ్వటం చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక పాడుబడి నీళ్లు పగలు కొట్టడం, అందులో అతనికి బంగారు ముంతలు కానీ లేకపోతే అట్లాంటివి నాణ్యాలు, పూర్వకాలం గోడల్లో అవి పెట్టేవాళ్ళు కదా బ్యాంకులు లేనప్పుడు, అలాంటివి దొరకటం. దానివల్ల అతను అక్కడ చుట్టుపక్కల టౌన్లో పొలాలు కొనటం, హోటల్స్ కడతాం, లాడ్జీలు కడతాం, అలా 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 అతనికి పుట్టిన వాళ్ళని బాగా చదివించడం, బాగా చదువుకొని డబ్బుండి కారులో తిరిగినప్పుడు, ఇప్పుడు మీరు ఎవరైతే అగ్రకులం అంటున్నారో ఈ ఆడవాళ్ళలో కొంతమంది, అందరు కాదు, వాళ్ళతో పాటు చదువుకున్నప్పుడు వాళ్ళని లవ్ చేయటం, వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఆ విధంగా అట్ట ఒక 1000 మంది ఉన్నతమైన స్థితికి వెళ్తారు. 3వ తరం రాగానే మళ్ళీ పతనం అవుతుంది. అర్థమైందండి? అంటే ఉన్నత స్థితి, కీర్తి కాంత కనకములు ప్రాప్తింపజేయాలంటే పరమేశ్వరి ఇచ్చే సిస్టమ్ ఇది. తర్వాత అధోగతికి పాలు చేయాలనుకోండి. ఒకసారి కొన్ని దశాబ్దాల క్రితం నేపాల్ని పరిపాలిస్తున్న రాజుగారు ఉన్నారు కదా. ఇప్పుడు నేపాల్ రాజుగారు అంటే వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళలో కానీ ఎవరైనా ఆఖరికి వాళ్ళ సర్వెంట్ వెళ్ళినా కూడా నమస్కారం పెట్టి కూర్చోబెడతారు కదా. అలాంటి ఉన్నతమైన రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి అతను ఒక లవ్ విషయంలో ఒక తల్లిదండ్రులని మొత్తాన్ని కాల్చేశాడండి. కాల్చుకొని చచ్చిపోయాడు. అర్థమైందా? అంటే ఒక 1000 మంది కర్మ పతనమై అట్టడుగు పోవాలంటే ఆ విధంగా ఉంటుంది. ఇలాంటివన్నీ శృతి జ్ఞానం ఉంటే కానీ తెలియదండి. తర్వాత కొంతమంది ఉదర పోషణార్థాలు, రామాయణం జరిగిందండి, భారతం జరిగిందండి, ఇలాంటివి టింగరి మాటలు చరిత్రలో కొంతమంది ఉదర పోషణార్థం వలసవాద ఆధ్యాత్మిక పరులు ఇచ్చిన భుక్తి కోసం, క్యాష్ కోసం మాట్లాడుతుంటారండి. అవన్నీ చరిత్రలో సత్యమైన విషయాలు. అయితే కొన్ని లోటుపాట్లు ఉండవచ్చు. మనం శృతి ప్రామాణికంగా వాటిని విశ్లేషించుకుంటే మీకు వాటి గురించి బాగా జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఈనాటి నేను చెప్పుతున్నటువంటి హ్రీం గర్భ అనబడే నామంలో మీ శరీరంలో కొంతమంది ఋషులు ఇప్పటిదాకా నేను ఇక్కడ భస్మం పెట్టుకుంటానండి. కొంతమంది ఏమంటే మీరు చెవులు ఎందుకు పెట్టుకుంటారండి అంటే, నాకు శృతుల జ్ఞానం ఉన్నది కాబట్టి పెట్టుకుంటున్నాను. ఇదేమో గౌతమ ఋషి, ఇది భరద్వాజ ఋషి. వీళ్ళిద్దరూ నేను ప్రతిరోజు తలుచుకుంటుంటాను. సప్త ఋషి మండలం. ఇప్పుడు మీకు ఇవన్నీ వస్తాయండి. కాబట్టి శ్రద్ధతో, జ్ఞానముతో మీరు ఉన్నతమైన నమ్మకముతో వేదములని ఉపనిషత్తును నమ్మితేనే మీ వంశము ఉన్నత స్థితికి వెళ్తుందండి. అంతేకాని లేకపోతే మీరు ఏదేదో ఫిజికల్గా ఆలోచించినందువల్ల వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి. సరే,
హ్రీంకార స్వరూప దేవత గర్భములో విశ్వం ఉంటుంది. ఈ విషయము వేరే రూపములతో వేరే వేరే కథలతో కొంతమంది తెలియచేశారు. కృష్ణుడి గర్భంలో ఇట్లా ఉంటారని. అక్కడ వేషధారైన ఒక నటుడు మీకు అర్థం అవ్వాలని వివరణ. శృతి ప్రామాణికంగా అయితే హ్రీం అన్న ఓం అన్న భావ అర్థం ఒకటే, శబ్ద అర్థములు మారచ్చు. అర్థమైందండి? శబ్దార్థం వేరు, భావార్థం వేరు. లక్ష్య సిద్ధి అనేది భావార్థాన్ని బట్టి ఉంటుందండి. దాని ప్రామాణికముగా దేని ప్రామాణికంగా అండి? ఆ భావ ప్రామాణికముగా ఆ శబ్ద దేవత గర్భమే విశ్వము. ఈనాటి నామము అయిన హ్రీం గర్భ తెలుసుకుంటే మీకు తెలుసుకున్నారనుకోండి, ఏమంటే మేము తెలుసుకుంటాంలేండి, మీరు రోజు చెప్తున్నారు కదా, మేము ఖాళీగా ఉన్నప్పుడు పని పాటలు లేనప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటాంలేండి, మరి కానీ మాకు దానివల్ల ఏంటండి బెనిఫిట్స్, లాభం ఏంటండి అని ఆలోచించే వారికి క్షణక్షణము ఈ దృశ్య ప్రపంచములో భయపడుతూ కుటుంబ సమస్యల, ఆర్థిక, మానసిక, శారీరక అనారోగ్య సమస్యలతో క్షణక్షణం బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు, అద్దెలు కట్టలేక గజగజ వణుకుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఈ కొంతమంది జ్యోతిష్కుల దగ్గరికి పోయి పాపం నానా రోజువారి కూలీలు చేసుకున్న వాళ్ళని కూడా చూడండి, చేతులకు రంగురంగుల రాళ్ళు పెడతారు. ఎంత హాస్యాస్పదంగా ఈ భారతీయుల్ని తయారు చేశారా అని నేను బాధపడుతూ ఉంటానన్నమాట. ఒక్క పూట కూటి కోసం రంగురాళ్ళు తెచ్చి వీళ్ళ కంట కట్టి నాశనం చేస్తున్నారే. ఎప్పటికైనా ఈ కర్మ పరమేశ్వరి వాళ్ళని కట్టి కుడుపుతుంది అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎంత దారుణం అండి! ఫలిత జ్యోతిష్యం దారుణాతి దారుణం అండి. ఒక్కసారి ఆలోచించండి. పరమేశ్వరికి కులాలు ఉంటాయా చెప్పండి? సూర్యుడేమో రాజా, శని శూద్రుడా, ఎడమకాలి చెప్పుతో కొట్టాలండి, మామూలు చెప్పుతో కాదండి. ఎంత హాస్యాస్పదం అండి! ప్రజలని పరంపరకు గురి చేస్తున్నారండి. ఏం ఉపనిషత్తులో ఉండదండి ఫలిత జ్యోతిష్యం. శృతి ప్రామాణిక ఖగోళ శాస్త్రం ఈ యదవలకి తెలియదండి. వీళ్ళు తలకిందులు తపస్సు చేసినా ఇది రాదు. అనుష్ఠానం ఉన్నవాళ్ళకి అది తెలుస్తుంది. అర్థమైందండి? సరే, మీరు నేను చెప్పేవన్నీ సత్యాలండి. ఫలిత జ్యోతిష్కం ఏ ఉపనిషత్తులో ఉండదండి. మిమ్మల్ని మోసం చేస్తున్నారండి వాళ్ళు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఫలిత జ్యోతిష్కం మానుకోండి. వేద ప్రామాణికం జ్ఞానంలోకి వెళ్ళండి. అర్థమైందండి? ఏ రంగు రాయి మానవుణ్ణి ఉద్ధరించలేదండి. మీకు రాయలు పెట్టున్న వాడి ఇంటికి మీరు ఆటో వేసుకొని క్షేత్ర స్థాయిలో అనుభవిస్తే వాడి కుటుంబం అస్తవ్యస్తంగా ఉంటుందండి. అర్థమైందా? ప్రతిరోజు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారండి. అన్ని డబ్బులున్నా ఏడుస్తూనే ఉంటారు. అనేక ఇబ్బందులు ఉంటాయి. ఆలోచించండి. పరంపరంకి వెళ్ళవాకండి. వేదాలలోకి వెళ్ళండి, ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి, శ్రీ విద్యలోకి రండి. మిమ్మల్ని మీరు ఉన్నత స్థితికి తెచ్చుకోండి. అర్థమైందా? సరేలేండి, మేము చేసుకుంటాంలే. ఈనాటి ఈ హ్రీం గర్భం గురించి చెప్పండి అంటే, ఎవరైనా ఈ శృతి చెప్పిన ఈనాటి హ్రీం గర్భ అనబడే ప్రాణం, అర్థమైందండి, ఈ ప్రాణదేవత గురించి తెలుసుకుంటారో వారు పైన చెప్పిన సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అర్థమైందండి? ఏ సమస్యల నుంచి తప్పించుకోవచ్చండి? ఆర్థికంగా, మానసికంగా, అనారోగ్యంగా అనేక గ్రహ నక్షత్రాలు, వాస్తు, జ్యోతిష సమస్యలతో ఉక్కిరి బిక్కిరి. అట్నుంచి శనిగాడు పట్టుకుంటాడు, ఇట్నుంచి రాహుగాడు పట్టుకుంటాడు, పైనుంచి కుజుడుగాడు పట్టుకుంటాడు, కింద నుంచి వాడు పట్టుకుంటాడు. గసగసగస వణుకుతూ గంటకు ఒక దేవాలయం, గంటకు ఒక స్వామీజీ, గంటకు ఒక పీఠాధిపతి, గంటకు ఒక మఠాధిపతిని తిరిగి పరమేశ్వరి నివాసమైన ఈ తలని తీసుకెళ్ళి పనికి రాని ఉచ్చ గుంటల వాళ్ళ కాళ్ళ మీద పెట్టే కర్మల నుంచి తప్పించుకోవచ్చు. అర్థమైందంటే ఈ శృతుల్లోకి వెళ్తే మీరు సరేనండి వెళ్తాంలే చెప్పండి అంటే, మీకు ఈ ప్రాణమే సత్యం. అర్థమైందండి? ప్రపంచం అనబడేది ఆ సత్యానికి సత్యం. అర్థమైందండి? ప్రపంచానికి అనబడే సత్యానికే సత్యం. ఆ ప్రాణం అనే సత్యానికి చెందినదే ఈ ప్రపంచం. ఈ ప్రపంచం అనబడే సత్యం
సత్యం అంటే పరమాత్మ. మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పానండి. ధర్మం అన్నా సత్యం అన్నా పరమాత్మ రూపమే, వేరే ఏమీ కాదండి. ఆ ఆధానము అంటే నివాసము, ప్రత్యధానము అంటే తిరుగుతూ ఉండే చోటు. అదానము ప్రత్యదానము మీకు ఇక్కడ తీసి అర్థం అవ్వాలని చెప్పాను. దాన్ని కట్టుకొయ్య. మీకు నేను చెప్పే ఈ పదాలు ఈ శృతిలో ఉన్నవి మీరు తెలుసుకోవాలంటే ఈ గోశాల దగ్గరికి వెళ్తే మీరు ఆ గోశాలలో ఊడుస్తూ కడుగుతూ ఉండేవాడిని అడిగితే వీటి అర్థాలు మీకు చెప్తాడండి. అర్థమైందండి? దాన్ని కట్టుకొయ్య పగ్గము మొదలైన వాటితో సహా ఆ కోడె దూడను తెలుసుకున్నవాడు తనకు విరోధులైన 7 జ్ఞాతులను, కొంతమంది శత్రువులు కూడా అంటుంటారండి జ్ఞాతులని, వధించగలడు. ఎవరిని ఏది తెలుసుకుంటే వధించగలడు? ఏ జ్ఞాతుల్ని? కొయ్య, దానికి కట్టే కట్టము, పగ్గము, కోడెదూడ, ఇటువంటి విషయాలు. లేదు కట్టివేసే పూరిపాక, కోడిదూడని కట్టే పూరిపాక లేక రేకుల షెడ్డు. ఈరోజు అంతా స్లాబులు వేసి బాగా కలెక్షన్స్ వస్తున్నాయి కదా గోశాల మీద. గోశాల అనగానే జనం భయపడుతూ అనేక దేవతల ప్రతిరూపమని గజగజ వణుకుతూ ఫుల్ క్యాష్ ఇస్తుంటే ఆ క్యాష్తో గుట్టలు ముని మానవాళ్ళకు కూడా సంపాదించుకుంటున్నారు కదండి. కొంతమంది వాళ్ళు స్లాబులు వేస్తారు, ఏసీలు కూడా పెట్టి ఫోటోలు తీసి పెట్టి మళ్ళీ ఇంకొంచెం పంపిండి అంటుంటారు. అర్థమైందండి? అలాంటి షెడ్డు, స్లాబులు, ఈ మొత్తం వీటి గురించి తెలుసుకోవాలంటే శరీరములో ఉండే ప్రాణము కోడెదూడ. అర్థమైందండి? శరీరము అంటే కోడెదూడే. దాన్ని కట్టివేసేటువంటి కోడెదూడని కడతారు చూడండి, ఆ యొక్క పూరిపాక లేక నివాసము, షెడ్, ఇవన్నీ అన్నమాట. సెకండ్. 3 శరీరములోని శిరసు, ప్రత్యదానము. 4 అన్ని పాదాల వలన కలిగే శక్తి, కట్టుకొయ్య. అర్థమైందండి? ఆహారము, దాని పగ్గము. మీకు ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి, ఏటప్పుడు బోరుగుంటుంది. కొంచెం వెళ్తున్న కొద్దికి అబ్బో మామూలుగా ఉండదండి. అమృతం ఏంట్రా బాబు, ఎన్నాళ్ళు మా టైం అంతా వేస్ట్ చేసుకున్నామే అని ఫీల్ అవుతుంటారు ముందుకెళ్తున్న కొద్ది. శృతులు అలాగే ఉంటాయండి. మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసంగా ఉంటుంది, పైకి ఎక్కి కూర్చున్నాక ఎంత ఆనందంగా ఉంటుందో అట్టుంటుంది. జ్ఞాతులు లేకపోతే శత్రువులు 2 రకాలుగా ఉంటారు. 1 విరోధులు, 2 హితులు. అర్థమైందండి? మన విరోధులైన వారు 7. ఇవి తలలో ఉండే ఇంద్రియాలు. అదేంటంటే శత్రువులు అంటున్నారు, విరోధులు అంటున్నారంటే శృతి చెప్పిందబ్బా. బృహదారణ్యోపనిషత్తు చెప్పినప్పుడు మానవులు ఉల్లంఘించడానికి ఇల్లేదు కదా. సరే, ఇవి ఇంద్రియాలు ఏంటంటే 2 చెవులు, 2 కన్నులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, మొత్తం 7 ఇంద్రియాలు. ఈ ఇంద్రియములు ఏ మానవుడిని ఈనాటి న్యాయమైన హ్రీం గర్భ అనబడే ఆత్మ వైపు చూడనీయవు. ఈ 7 ఇంద్రియాలు ఏ మానవుడిని శృతుల్లోకి పోనీయవు. వాళ్ళ కర్మలు బట్టి తాడేసి కట్టేస్తుంటాయి. ఈ 7 ఇంద్రియాలు ప్రవచనకారుల మాటలనే ఇష్టపడతాయి. ఏ ప్రవచనకారుడు మాటలను ఇష్టపడతాయి? ఎందుకంటే ఉలేంది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తారు కాబట్టి. వాళ్ళు అంతర్దృష్టిలోకి వెళ్ళనివ్వవు. వాళ్ళు పంపరు, వీళ్ళు వెళ్ళలేరు. బయట దృష్టి మీద వీటి ఆలోచనే ఉంటుంది ఎప్పుడు ఈ ఇంద్రియాలకి. వీళ్లను వధించాలంటే శృతి ప్రామాణిక ఉప అంగము అయిన ఆయుర్వేద శాస్త్రము దాని అంగములతో ఈ ఇంద్రియాలని నిగ్రహించేటట్టు చెయ్యటమే వీటిని వధించటం. అర్థమైందండి? సైన్స్ పరంగా తీసుకున్న ఉప్పు, కారము, పులుపులు ఇట్లాంటివి ఎక్కువ వాడకూడదు, తక్కువ వాడాలి. ఎక్కువ వాడితే కామ కోరికలు కడితే, తక్కువ వాడితే బీపీ, ఇవన్నీ చెప్తుంటారు కదండి. ఇక్కడ ఇది కూడా శృతి కూడా అదే చెప్తుందండి. అందుకే శృతుల్లోకి వెళ్ళమంటాను నేను. ఆ ఇంద్రియాలను మొత్తాన్ని నిగ్రహించినట్టు చేస్తేనే
ఆ శత్రువుని నువ్వు అణిచివేయగలుగుతావు. ప్రాణము అనబడే కోడెదూడ యొక్క కంటిలో ఉండే, అంటే కోడెదూడ అనబడే ప్రాణదేవత. మీరు మళ్ళీ ఆవు దూడ, కోడి దూడ ఇది అనుకడ శబ్దం మీకు అలంకారం కోసం వివరించటం జరుగుతుందండి. కంటిలో ఉండి ఎప్పుడూ కాపాడుతూ ప్రాణాన్ని కాపాడేటువంటి 7 రకములైనటువంటి వాటి గురించి ఇప్పుడు వివరించడం జరుగుతుంది మీకు. ఆ ప్రాణాన్ని కాపాడే అటువంటి ఎప్పుడు కూడా ఆ ప్రాణం యొక్క పేరు కోడెదూడగా మీరు భావించాలి. 24 గంటలు స్తుతిస్తూ ఉండి ఆ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటారు. ఎవరు? కన్నులలో ఉండే ఎర్రజీర చారల ద్వారా రుద్రుడు. రుద్రుడు అంటే శివుడు కాదండు, మీరు గవ్వో పరిగెత్తవాగండి శివాలయాలకి. రుద్రుడు అంటే నీ కంటిలో ఎర్రజీరతో నీ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాడు. ఎలా? అవన్నీ కూడా కొంత మళ్ళీ అనుష్ఠానం చేస్తే అర్థమవుతాయి. 2, పొగ అంటే ఎక్కడైనా హోమము లేక ఇంకేదైనా పొగ, కొన్ని కారణాలు అంటే పూర్తిగా మీరు వివరించడం అనేది మీరు ఊహించుకోండి. కొన్ని పొగ అనేక రకాల ఇక్కడ పొగ వస్తుంటే అటువంటి వాటి వలన కంటిలో కనిపించే నీటి ద్వారా మేఘడు, మేఘము అనకుండా మేఘడు అనబడే ఒక శక్తి కాపాడుతూ ఉంటుంది ప్రాణాన్ని. అర్థమైందండి? కనుపాప ద్వారా ఆదిత్యుడు, కొన్ని శృతుల్లో చూడండి పరబ్రహ్మము ఆదిత్యుడు రూపంలో నేత్రాల్లో ఉంటాడని కూడా కొంతమంది ఋషులు చెప్తూ ఉంటారు కదా. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. 4, నల్లగుడ్డు ద్వారా అగ్నిదేవుడు. అర్థమైందండి? 5, తెల్లగుడ్డు ద్వారా ఇంద్రుడు. 6, కంటి కింది రెప్ప ద్వారా భూదేవత. 7, పైరెప్ప ద్వారా ద్యులోకము. నీ శరీరములో ఉండే ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాయి. ఈ మంత్ర సాధన ద్వారా ఈ జ్ఞానం అనేది కొన్ని శ్రీ విద్యా మంత్రాల ద్వారా తెలుసుకోవచ్చండి. ఆ జ్ఞానం తెలుసుకున్న ఏ ప్రాణి అయినా, మానవులలో ఏ ప్రాణి అయినా సరే, ఏ జన్మలో అయినా సరే వాడికి ఆహార సమస్య ఉండదు. వాడి కుటుంబ సభ్యులందరికీ ఒక గిన్నె ఉంటుందండి. అర్థమైందా? ఆ యొక్క గిన్నె మూతి కింది వైపు తెరిచి ఉంటుందండి. ఆ మూతి గిన్నెకి ఏదైందంటే గిన్నెకి మూతులు పైన ఉంటాయి కదా, కింద చెబుతున్నారంటే మీరు మొత్తం వినాల్సిందే. అప్పుడు కానీ దీని యొక్క విషయం మీకు అర్థం కాదు. కింద వైపు తెరిచి ఉంటుంది, పై భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. అనేక విషయాలు శృతి ప్రామాణిక జ్ఞానం ఆ గిన్నెలో ఉంటుంది. అది ఏంటండి ఆ గిన్నె అంటే? ఆ గిన్నె పక్కన 7 ఋషులు. మీకు చాలామంది సప్త ఋషి మండలం అంటే అదిగోండి అని చూపిస్తారే, కాదు. సప్త ఋషి మండలం నువ్వు తెలుసుకుంటే గాలిలో నడుస్తావు, అంత సబ్జెక్ట్ ఇది. అర్థమైందండి? ఆ 7 ఋషులు వేదము ద్వారా మంత్ర సూక్తము చేసే 8వదైన వాక్కు ఉన్నాయి. ఎక్కడండి? ఆ గిన్నె దగ్గర అన్నమాట. ఆ గిన్నె మానవ శిరసు. కింది భాగంలో తెరిచి ఉన్నది నోరు, పైన ఉబ్బెత్తుగా ఉన్నది మానవ పుర్రె. శృతులలో మంత్రద్రష్టలైన ఋషులు చెప్పిన సోమపాత్రలో రసం అంటే సోమరసం ఉన్నట్లుగా మానవ శిరస్సులో అనేక విధములైన శృతుల జ్ఞానం ఉన్నది. నేను చాలాసార్లు ఏం చెప్తున్నానంటే, మీకు నా దగ్గరికి వచ్చి మీరు ప్రత్యేకంగా ఏ శ్రీ విద్యా గురువుని, ఏ స్వామీజీని, ఏ పీఠాధిపతిని, ఏ మఠాధిపతిని మీరు బొక్కబాలు పడుకోవాల్సిన, దండం పెట్టాల్సిన పని లేదు, వాళ్ళు చెప్పింది వినాల్సిన పని లేదు. కేవలం వీళ్ళు ఏం చేస్తారంటే నీ బుర్రలో ఉన్నది నీకు గుర్తు చేస్తున్నారు. అది సబ్జెక్ట్. అర్థమైందండి? ఇక్కడ అదే చెప్తున్నాను నేను మీకు. మీరు బుర్రలో ఆల్రెడీ అది ఉందండి. ఇప్పుడు మంత్రసాధన నేర్చుకుంటారు, నేనేదో చెబుతా పోతారు. ఆ మంత్రం నీలో ఉన్నది, నేను నీకు జ్ఞప్తికి చేశాను, అందువలన నేను ఆచార్యుడిని అని అంటారు. అర్థమైందండి? శృతులలో. సరేలేండి, మిగతా చెప్పండి అంటే అది మీరు గుర్తించలేకపోతున్నారు.
అందుకనే నేటి శృతి ప్రామాణిక శ్రీ విద్యలోకి రమ్మంటున్నాను, వెళ్ళమంటున్నాను. ఆ సోమపాత్ర పక్కన ఉన్న 7 ఋషులే. అర్థమైంది? ఆ 7 ఋషులు ఎవరండి? ఏంటి చెప్పండి అంటే, కన్నులు 2, ముక్కులు బెజ్జాలు 2, చెవులు 2, నోరు, 8వది వాక్కు. ఆ వాక్కు శృతి ప్రామాణిక ఆధ్యాత్మిక మంత్ర మీ ప్రాచీనములో ఆచరించేది. అర్థమైందండి? ఆ వాక్కు అనబడేటువంటి దేవత ప్రాచీన కాలంలో శృతుల ఆధ్యాత్మికం ఆచరించేది. ఇప్పుడులాగా పొట్టకూటి పరంపర ఆచరించేది కాదు. ఎవరు చెప్పినా వినేది కాదు. ఇప్పుడు కొన్ని ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్ వల్ల వింటున్నారు. నేడు పరంపర ఆధ్యాత్మికం ఆ వాక్కు చేత కొంతమంది ఆచరింపచేస్తున్నారు బలవంతంగా. మీ పిల్లవాడిని బలవంతంగా తీసుకెళ్ళి గుండు కొట్టిస్తున్నారు కదండి. బలవంతంగా తీసుకెళ్ళి మీరు ఫలానా ఏదో ఒక బాబానో ఫకీరో అవధూతో చెప్పి బొలిదండాలు పెట్టిస్తున్నారు కదండి. బలవంతం చేస్తున్నారు. ఎవరిని? ఆ ప్రాణిని. శృతులు విరుద్ధము. అర్థమైందండి? సరే అండి. ఇక్కడ నోరు 2 రకాలుగా విభజించబడింది. మాట్లాడేది, రుచి చూసేది. సప్త ఋషులంటే సప్త ఋషి మండలం అంటే ఎక్కడో లేదు, శృతి ప్రామాణికముగా నీలో ఉన్నది. అదేనండి. సో మీరు భలే చెప్పారండి. ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు ప్రవచనకారుడు అనేట్టయితే. శిరసే సప్త ఋషి మండలం, మానవ శిరస్సు. అర్థమైందండి? ఏ కులం వాడికైనా సరే. ఇప్పటిదాకా కొంతమంది మేము అగ్రకులంలో పుట్టలేదు, మేము తక్కువ కులం ఉంటాను, మీ బుద్ధిహీనముగా మాట్లాడుతున్నారు. శృతులలో కులము లేదు. మీ శృతులలో మీ శిరస్సు కూడా సప్త ఋషి మండలం అనే చెప్పారు. నువ్వు ఊహించుకుంటున్నావు నేను తక్కువ కులమని. నువ్వు భ్రమపడుతున్నావు శృతుల జ్ఞానం తెలియక. అర్థమైందండి? శృతుల్లో చెప్పింది ఏంటి? సప్త ఋషి మండలం నీ శిరస్సు. ఓకేనండి? మీరు చెప్పింది సప్త ఋషి మండలం అంటే 7 ఋషులు ఉంటారు పైన అని చూపిస్తున్నారు కదా. ఇప్పటిదాకా ఇంకాదని మేము నిర్ణయం తీసుకున్నాం. మా తలే సప్త ఋషి మండలం అంటే ఎక్కడెక్కడ ఉన్నారు 7 ఋషులు అంటే? 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 1 నోరు. ఇవే సప్త ఋషుల ఈ సప్త ఋషి మండలం. ఈ ఋషుల పేర్లేంటి? మా ప్రతి వాళ్ళలో ఉన్నారంటున్నారు కదా, ప్రతి మానవుల్లో. ఇవన్నీ సహజమే కదా. మరి వీటి గురించి చెప్పండి అంటే, ఇప్పుడు బ్రాహ్మలో వచ్చేసి కొంతమందిలో ప్రవచ చెప్తుంటారు. అందరికీ ఉంటుంది, మీకు తెలియదు, అంతవరకే సబ్జెక్టు. ఇప్పుడు ఎక్కువ మంది బ్రాహ్మణ్స్లో కొంతమంది ఆంగీరస గోత్రాలు ఉంటారు. వాళ్ళలో గౌతముడు అనబడే ఒక ఋషి ఉంటాడండి. గౌతముడు. ఆ ఋషి సర్వమానవులలో కుడి చెవిలో ఉంటాడు. అందుకే ఇక్కడ చివరిలో మనం కొంచెం చాలామంది పర్థం లేకుండా పగటి వేషకాలు వేస్తారండి. శృతి ప్రామాణికంగా అయితే ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఏదైనా స్వచ్ఛమైనటువంటి కుంకుమ లాంటిది ఏదైనా గౌతమ మహర్షి పాదములుగా భావించాలండి దీన్ని. అర్థమైందండి? గౌతమ మహర్షి పాదాలండి ఇవి. ప్రతి మానవుల్లో కుడి చెవిలో ఉంటాడండి. ఎడమ చెవిలో భరద్వాజుడు ఉంటాడు. భరద్వాజుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? అర్థమైంది? ఎడమ చెవిలో భరద్వాజుడు ఉంటారు. మీకు మహాషోడన్యాసం చెప్తానన్నాను కదండి నేను గతంలో. నిదానంగా అది కూడా చెప్తాను, కొన్ని కారణాలతో కుదరటం లేదు. ఆ ఎడమ చెవిలో ఉండే భరద్వాజుడు అంటే ఎవరనుకుంటున్నారు? సామాన్యమైన విషయం కాదండి. మహాభారతములో పాండవులకు కౌరవులకు గురువు అయిన ద్రోణాచార్యుడు ఉన్నారు కదండి, అతని తండ్రి అండి భరద్వాజుడు అండి. అర్థమైందా? ఇప్పుడు ఈ చెవిలో ఇక్కడ ఉండే ఋషి, మీ తలలో మీ ఎడమ చెవిలో ఉండే ఋషి ఈ పాదాలు ఏంటనుకుంటున్నారు? మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు తండ్రి అశ్వత్థామ తాతగారు. అర్థమైందండి? ఒక్కసారి కుంకం పెట్టుకొని ఆ ఋషి పాదాలు స్మరిస్తేనే మీ యొక్క లైఫ్ టర్నింగ్ అయిపోయిందండి. అర్థమైంది? అందుకే శృతులు అని చెప్పేది మీకు నేను. పరంపర వదలండి, ఫలిత జ్యోతిష్యం మానుకోండి, గోడలు పగలు కొట్టవాకండి, గోడలు నాశనం చేయవాకండి, కట్టివాకండి, పరంపర వాస్తు పండితులను ప్రోత్సహించవద్దు, శృతుల్లోకి వెళ్ళండి. అర్థమైందండి? సరే వెళ్తాంలే చెప్పండి అంటే, అశ్వత్థామ తాత
వైద్యశాస్త్ర పితామహుడు. అర్థమైందండి? మీరు ఈరోజు మళ్ళీ అలోపతి గురించి ఎక్కువ మాట్లాడితే చాలామంది బాధపడతారు కాబట్టి నేను డిస్కషన్ చేయట్లేదు. వైద్యశాస్త్రంగా పరిగణించే ప్రముఖ మంత్రద్రష్ట అయిన ఋషి, వైద్యశాస్త్ర పిత మంత్రద్రష్ట ఋషి. ఇతను అనేక ఔషధాలు దర్శించాడు. అర్థమైందండి? చరక సంహితకి పిత. చరక ఋషి ఉన్నాడు కదండి, ఆయన పేరు మీద రాశారు కదా, దానికి పిత అంటారు ఇవన్నీ. శ్రౌత్ర తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని శ్రౌత సూత్రములు, విమాన శాస్త్రం ప్రాచీన కాలంలోవి, వీటిలో ఈయన ఎక్స్పర్ట్ అండి, మంచి ప్రవీణుడు. అంధపరంపర ఆధ్యాత్మికం వల్ల మన సనాతన జ్ఞానం వలసవాదుల వలన మరుగున పడిపోయింది. అర్థమైందండి? డిగ్రీలు, బీకాములు, ఎంకాములు చదివి ప్రవచనాలు చెబుతుంటారు కానీ వీళ్ళు చెప్పరు మీకు, వాళ్ళకి తెలీదు. ఈ మహాజ్ఞానము మహారుషులది. ఇవి మీకు చెప్పకుండా మిమ్మల్ని ప్రదక్షిణాలు చేయించి మేము హోనం చేస్తున్నారు. మిమ్మల్ని ఆలోచించండి, శృతులలోకి వెళ్ళండి. అర్థమైందండి? మీరు కూడా ప్రవచనాలకు ఇంకా చాలండి, ఇప్పటిదాకా ఇంక స్వస్తి చెప్పండి. ఏవో ఇని తిరిగి సిగుబుట్టిపోయింది. నన్ను నేను నా మొహాన పసుపు, నా మొహాన కుంకుమ, నా మొహాన గంధకం ఇవన్నీ కూడా కలుషితమైన వేసుకొని రోగాల బారిన పడ్డాను రా బాబు, ఇంకొద్దులే, శృతుల్లోకి వెళ్తే జన్యున్గా వస్తాను. ఆలోచించండి. సరేలేండి, వెళ్తాంలే చెప్పండి అంటే, సరే భరద్వాజుడు అనబడేటువంటి ఎవరైనా సరే శృతుల జ్ఞానం చెప్పాలని మీరు డిమాండ్ చేయండి. కామెంట్లు పెడతారు కదా, కామెంట్లో చెప్పండి. మీరు ఆ ప్రవచనకారుకు, అయ్యా మాకు శృతుల జ్ఞానం చెప్పరండి, మీరు ఎంతసేపు ఈ కర్పూరాలు వెలిగించే మాట చెప్పబాకండి, శృతులు ఉపనిషత్తుల జ్ఞానం చెప్పండి అని కామెంట్లో పెట్టండి. చెబుతుంటారు వాళ్ళు, అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళు అనారోగ్యాల పాలు కారు. అర్థమైందండి? సర్లేండి చెప్పండి అంటే, శ్రీరాముడు నేటి భారతీయులందరూ పరమ పవిత్రంగా దైవంగా పూజించే రాముడు తన వనవాస సమయంలో భరద్వాజుడు ఆశ్రమాన్ని సందర్శించి అశ్వరథాలు, తర్వాత ఆశీర్వచనాలు. ఆ ఋషి ఆశీర్వచనం మామూలుగా ఉండదండి, వాళ్ళు మహామంత్రద్రష్టలు. అందుకనే శ్రీరాముడు అనబడే చక్రవర్తి ఆయన ఆత్మజ్ఞానం కలగక ముందు, యోగ వాసిష్టం తెలుసుకోకముందు జరిగిన హిస్టరీ అండి ఇది. ఈ భరద్వాజుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం పొందినట్టు తెలుసుకోవచ్చు మీరు ఆ ఋషి చరిత్రలో కానీ, రామాయణం వాల్మీకి చరిత్రలో. ఇంకా అప్పుడు దక్షిణేత్రం, ఇంకా అంటే నేను ఎక్కువ ఆ ఋషుల గురించి చెప్పడం అంటే చాలా మహాగ్రంథాలండి అవి అని క్లుప్తంగా చెప్తున్నాను మీకు. ఒకటి, మహాభారతం జరిగింది సత్యం, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. రామాయణం జరిగింది సత్యం, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మన దేశాన్ని దండయాత్ర చేసినప్పుడు, ముస్లిమ్స్ దండయాత్ర చేసినప్పుడు మొత్తం నాశనం చేశారు. కాబట్టి మన హిస్టరీ కొంత మనకి తెలియకుండా పోయింది. అనుష్ఠానం చేస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ భరద్వాజుడు అనే అతను ఆల్రెడీ ద్రోణాచార్యుడు అంటే మీకు ఇప్పుడు భారతంలో ఉంటుంది, భగవద్గీతలో ఉంటుంది, వాళ్ళ తండ్రి గారు. అశ్వత్థామ అంటే ఇప్పుడు కొంతమంది అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ తాతగారు. అంటే ఈ లెక్కన మీరు రామాయణంలో శ్రీరాముడు ఆశీర్వచనం తీసుకున్నాడు అంటే వాళ్ళ ఆయుష్ కానీ, వాళ్ళ కాలాలు కానీ, ఆనాటి కాలాల గురించి ఇప్పుడు మనం ఊహించలేమండి, మన వల్ల కానే కాదనమాట. అర్థమైందండి? సరే, అయిపోయింది. ఇంకా మీద 2 చెప్పారు కదండి, మాకు ఈ సప్తఋషి మండలం ముగించండి తొందరగా, అర్జెంటుగా మేము ఆఫీసులో పోవాలనుకుంటుంటారు కొంతమంది. సరే వినండి. అట్టయితే దక్షిణేత్రం వచ్చేసి విశ్వామిత్రుడు, వామనేత్రం జమదగ్ని, కుడివైపు నాసిక వశిష్ఠుడు. రాముడికి యోగ వాసిష్టం చెప్పి జ్ఞానం కలిగించిన అతను వశిష్ఠుడు. తర్వాత శ్రీరాముడికి పరబ్రహ్మ జ్ఞానం చెప్పినా లేక తెలియజేసిన ఋషి అంటారు ఆయన్ని. ఎడమవైపు నాసిక కశ్యపుడు, వాక్కు అత్రి మహాఋషి. ఈ విధముగా నీ శరీరములో ఉండే ప్రాణదేవత, ఈ ప్రాణదేవత అంటే ఎవరండి?
మీరు మళ్ళా శృతుల్లో ప్రాణ విద్యలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇదంతా నీ శరీరం మామూలుది కాదయ్యా. నువ్వేదో అనుకుంటున్నావు, పొద్దున్నే చెంబు తీసుకొని వెళ్తున్నావు, డబ్బా తీసుకుని, ఇది కాదు నీ శరీరం. ఒక మహిమాన్వితమైన యూనివర్సల్ పవర్ నీ బాడీ శృతుల ప్రకారం తెలుసుకుంటే ఏ గుళ్ళకి నువ్వు పోవక్కర్లేదు. అర్థమైందా? ఈ ప్రాణదేవతని సప్త ఋషులు కాపాడుతూ ఉంటారు. ఈ జ్ఞానం క్షేత్రస్థాయిలో తెలుసుకుంటే ఏ మానవుడైనా భూమి మీద అపజయం కలిగించటం ఉండదు. వాళ్ళకి వాళ్ళ వంశస్థులకి అపజయం కలగదు. ఎప్పుడు సప్త ఋషి మండలం, సప్త ఋషుల గురించి నీ తలలో ఉండే జ్ఞానం నువ్వు గ్రౌండ్ రిపోర్ట్గా తెలుసుకున్నప్పుడు ఎక్కడ ఉంటుందండి? మేము తెలుసుకుంటామంటే బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. హ్రీం గర్భ జ్ఞానం ఇదే, అదే నువ్వు, ఇదే అది. ఈ యొక్క ఈ సమయాభావం చేత నేను మీ విలువైన కాలం నష్టపోయి ఇప్పుడే కొంతమంది చూడలేకపోతున్నారు శృతుల జ్ఞానం. కొంతమంది ఏమో ఏందిరా ఈయనేమో శృతులు అని చెప్పేసరికి జనమందరూ ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోతుంటే మాకు ఆహారం కొన్ని సమస్యలు. కొంతమంది ఏముందిలే శృతులు అవన్నీ జరిగేవా పెట్టేవా ఇవన్నీ వాస్తవాలని కొంతమంది అనుకోవటం. ఈ విధంగా పరిపరి విధాలుగా చూడలేకపోతున్నారు కాబట్టి తక్కువగా కొంచెం ముగించడం జరుగుతుంది. స్వస్తి.